హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇందుమతి జీవన మాటలు చాటుగా విని జీవన చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన సునంద. షాక్లో ఇందుమతి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే, ఉద్యోగం నుండి తీసేయడంతో ఆనంది చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇంటికి తిరిగి వస్తుంది. ఇక ఇంట్లో ఆదిత్యను చూసిన ఆనంది, ఇదేంటి ఆదిత్య గారు ఇంత ఉదయాన్నే వచ్చారు, ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళలేదా ఏంటి అని వెంటనే ఆదిత్యతో, ఏంటి ఆదిత్య గారు, ఇంట్లో సరుకులు అయిపోయాయని చెప్పాను కదా, అవి తీసుకొని ఇంత తొందరగా వచ్చేసారేంటి అంటూ ఉంటే, అప్పుడు ఆదిత్య, లేదు ఆనంది, నేను సరుకులు తీసుకురాలేదు అని అనగానే అప్పుడు ఆనంది, అదేంటి ఆదిత్య గారు, సరుకులు తీసుకురాకపోవడం ఏంటి, ఇంట్లో అన్నీ అయిపోయాయని చెప్పాను కదా అనగానే ఇక ఆదిత్య తన మనసులో, ఇప్పుడు నాకు కార్ ఓనర్ లాగేసుకున్నాడని చెప్తే ఆనంది బాధపడుతుంది, ఎలా చెప్పాలి అని ఆదిత్య కంగారు పడుతూ ఉంటే, ఇక వెంటనే ఆదిత్య, ఏంటి ఆనంది, నువ్వు కూడా ఇంత తొందరగా వచ్చేసావు అనేసరికి ఇక ఆనంది తన మనసులో, ఇప్పుడు నా ఉద్యోగం పోయిందని ఆదిత్యకి చెప్తే ఆదిత్య చాలా బాధపడతాడు, అలా చెప్పకూడదు అని చెప్పి ఇక వెంటనే ఆనంది, అదేం లేదు ఆదిత్య గారు, నాకు 2 రోజుల నుంచి కాస్త కేస్ పని మీద అటు ఇటు తిరిగాను కదా, అందుకే 2 రోజులు రెస్ట్ తీసుకుందామని తొందరగా వచ్చేశాను అని ఆనంది అంటుంది. ఆ మాటలు విన్న ఆదిత్య కూడా, అదేంటి ఆనంది, నువ్వు లీవ్ పెట్టడం ఏంటి, నేనే రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇద్దరం లీవ్ పెడితే ఇల్లు ఎలా గడుస్తుంది, నువ్వు లీవ్ని క్యాన్సిల్ చేసేయి అని ఆదిత్య అంటాడు. అప్పుడు ఆనంది, ఇదేంటి అని చెప్పి ఇక ఇద్దరు ఒకరిలో ఒకరు బాధపడుతూ ఉంటారు. ఇక వెంటనే ఆదిత్య, లేదు ఆనంది, ఇక నిన్ను మోసం చెయ్యలేను, ఆ ఓనర్ నా కార్ లాగేసుకున్నాడు, ఇప్పుడు నా జాబ్ పోయింది అనగానే ఇక ఆనంది కూడా చాలా బాధపడుతూ, ఆదిత్య గారు, నా జాబ్ కూడా పోయింది, తీసేశారు అనగానే ఇక ఇద్దరు చాలా బాధపడుతూ ఉంటారు. ఇదేంటి, కావాలనే మనల్ని ఎవరో బాధ పెడుతున్నారు ఆదిత్య గారు, అసలు నీ డిక్కీలో కార్ శవం దొరకడం ఏంటి, అంతేకాకుండా కార్ ఓనర్ లాగేసుకోవడం ఏంటి, నన్ను ఉద్యోగంలో నుంచి తీసేయడం ఏంటి, ఇదంతా చూస్తుంటే కావాలనే ఎవరో మనల్ని కక్ష కట్టి ఇలా సాధిస్తున్నారు అనిపిస్తుంది, వాళ్ళెవరు తెలుసుకోవాలి అని ఆనంది అంటుంది. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే చైతన్య అక్కడికి వస్తాడు. ఇక ఆదిత్యను చూసిన చైతన్య చాలా సంతోషపడుతూ, అన్నయ్య, ఆ ఇంట్లో నువ్వు వదిన లేకపోతే ఉండలేకపోతున్నావన్నయ్య, వెంటనే నువ్వు వదిన ఆ ఇంటికి తిరిగి వచ్చేసేయండి అనేసరికి అప్పుడు ఆనంది, అదేంటి చైతన్య అలా మాట్లాడతావు, మాకు మాత్రం ఇక్కడ ఉండాలని ఇష్టమా, మాకు కూడా ఆ ఇల్లు వదిలివేసి వచ్చినందుకు చాలా బాధగా ఉంది, కానీ తప్పదు కదా అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య మాత్రం, ఒరే చైతన్య, నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం అమ్మకి తెలిస్తే మాత్రం అమ్మ నిన్ను ఊరుకోదురా అనగానే అప్పుడు చైతన్య, చూడన్నయ్య, నేను ఇక్కడికి వచ్చిన విషయం అమ్మకి తెలిసినా పర్వాలేదు, కానీ మిమ్మల్ని చూడకుండా మీతో మాట్లాడకుండా ఎప్పటికీ ఉండలేను, ఈరోజు నేను డిన్నర్ ఇక్కడే చేస్తాను, మీతో కలిసి భోజనం చేసి చాలా రోజులు అవుతుందన్నయ్య, అందుకే ఈరోజు మీతో మనసు విప్పి మాట్లాడి ఇక్కడే భోజనం చేసి గడపాలని ఉంది అని చైతన్య అక్కడే కూర్చుంటాడు. ఇక అది చూసిన ఆనంది ఆదిత్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆనంది, సరే చైతన్య, నీకోసం వంట చేస్తాను అని లోపలికి వెళ్తుంది. ఇక అది చూసిన ఆదిత్యకి ఏమీ అర్థం కాదు, ఇదేంటి ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి, ఇప్పుడు చైతన్య కోసం ఆనంది వంట ఎలా చేస్తుంది అని చెప్పి వెంటనే ఆదిత్య ఆనంది దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆనంది, ఇంట్లో సరుకులు ఏమీ లేవు, అన్నీ అయిపోయాయి, ఇప్పుడు చైతన్య కోసం ఎలా వంట చేస్తావు, అవి ఎక్కడి నుంచి తీసుకొస్తావు అని ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు ఆనంది, ఎలా అండి, ఇప్పుడు చైతన్య మనతో పాటు భోజనం చేస్తానని ఇక్కడే గడుపుతానని చెప్పాడు, అలాంటి చైతన్యకి అన్నం పెట్టకుండా ఎలా వెనక్కి తిరిగి పంపించేయగలం, అందులోటి ఇంట్లో సరుకులు అయిపోయాయని
చైతన్యకి ఎలా చెప్పగలమండి అని ఆనంది ఆదిత్య ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు చాటుగా విన్న చైతన్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో ఇదేంటి, అన్నా వదినలకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎలా బ్రతికేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయారు, వీళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఎలాగైనా అన్నని వదినని నేను ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి, లేకపోతే భోజనం చేసే పరిస్థితి కూడా లేదు అని చెప్పి వెంటనే చైతన్య ఇక బయటికి వెళ్ళి ఇంట్లోకి అన్ని సరుకులు తీసుకొని వస్తాడు. ఇక అది చూసిన ఆనంది, ఏంటి చైతన్య, ఏంటివన్నీ అనగానే అప్పుడు చైతన్య, ఏమీ లేవదినా, సరుకులు తెచ్చాను, ఏదో అలా బజారుకు వెళ్ళాను, తీసుకురావాలనిపించింది, తీసుకొచ్చాను, ఇదిగో వదినా అని చెప్పి ఇక చైతన్య ఆనందికి ఇయ్యగానే ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ, ఏంటి చైతన్య, నేను మీ అన్న మాట్లాడుకున్న మాటలన్నీ వినేశావు కదా, అందుకే ఈ సరుకులు తెచ్చావు కదా అని ఆనంది అంటుంది. అప్పుడు ఆదిత్య, అవును వదినా, మీరు మాట్లాడుకున్న మాటలన్నీ చాటుగా విన్నాను, కానీ నాకు భోజనం పెట్టడం కోసం మీరు ఇంత ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఉన్నారని అస్సలు ఊహించుకోలేకపోయాను. అన్నయ్య నువ్వు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా అయిపోయారో చూస్తుంటేనే చాలా బాధగా ఉంది. చూడు వదిన, తొందరలోనే అమ్మని ఎలాగైనా ఒప్పించి నిన్ను ఆ ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక చైతన్య అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన ఆదిత్య, ఒరే చైతన్య, ఆ భోజనం చెయ్యకుండా వెళ్తావేంట్రా, రా మనం మనసారా మాట్లాడుకొని చాలా రోజులవుతుంది, కలిసి భోజనం చేద్దాం అని చెప్పి ఇక అందరూ ఆనంది ఆదిత్య చైతన్య కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత చైతన్య, సరే అన్నయ్య నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక హాల్లో కూర్చొని ఆదిత్య ఆనందిల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే అటుగా వెళ్తున్న శశికాంత్ ఆ చైతన్యం చూసి, ఒరే చైతన్య, ఎక్కడికి వెళ్ళావురా, అయినా అంతలా ఆలోచిస్తున్నావేంట్రా అని పిలుస్తూ ఉంటే ఇక చైతన్య మాత్రం శశికాంత్ మాటలు పట్టించుకోకుండా అలాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వెంటనే శశికాంత్ చైతన్య దగ్గరికి వచ్చి, ఒరే ఏంట్రా పిలుస్తూ ఉన్నా అలా సైలెంట్గా ఉన్నా, ఏం జరిగిందిరా అని అంటూ ఉంటే అప్పుడు చైతన్య, నాన్న నేను తట్టుకోలేకపోతున్నాను, చూడలేకపోతున్నాను అని చైతన్య అంటాడు. ఆ మాటలు విన్న శశికాంత్కి ఏమీ అర్థం కాదు. ఏంట్రా తట్టుకోలేకపోవడం ఏంటి, చూడలేకపోవడం ఏంటి, ఏం జరిగిందిరా అనగానే అప్పుడు చైతన్య, అవునానా, వదినకి అన్నయ్యకి జాబ్ లేదు, ఇంట్లో పూట గడవడానికి కూడా కష్టంగా ఉంది. ఈరోజు నేను అన్నయ్యది వదినని కలవడానికి వెళ్ళాను. ఇక భోజనం అక్కడే చేస్తానని వాళ్ళతో చెప్పాను, కానీ నాకు ఒక్క పూట భోజనం పెట్టే పరిస్థితుల్లో కూడా అన్నయ్య వదిన లేరు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నాన్న వెంటనే అమ్మని ఒప్పించి అన్నయ్య వదినని ఇంటికి తీసుకురా నానా అని చైతన్య అంటాడు. ఆ మాటలు విన్న శశికాంత్ చాలా బాధపడుతూ ఉంటాడు. అవునరా, ఆ దేవుడు మంచి వాళ్ళకే అన్ని కష్టాలు ఇస్తాడు. ఆనంది ఆదిత్య ఇద్దరు ఎంతో మంచివాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇలా కష్టం వచ్చిందంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. అయినా నా కొడుకు కోడలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే దానికి కారణం నేను. నా భార్యని ఒక్క మాట అనలేను, ఎదిరించలేను, వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ ఉంచలేను అని చెప్పి శశికాంత్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అటుగా వెళ్తున్న జీవన వీళ్ళిద్దరి మాటలు విని ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవును, దేనికి కారణం నేనే. ఆనందిని జాబ్లో నుంచి తీసేయడం, ఆదిత్య బావగారి నుండి ఆ కార్ ఓనర్ లాక్కోవడం, ఇదంతా నా పానే. లేకపోతే ఆ ఆనంది ఈ ఇంట్లో పెత్తనం చెలాయిస్తుందా అని చెప్పి ఇక జీవన ఈ విషయం వెంటనే పెద్దమ్మకి చెప్పాలి అని చెప్పి వెంటనే జీవన పక్కకు వెళ్ళి అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎవరు లేకపోవడంతో వెంటనే తన ఫోన్ తీసి ఇందుమతికి ఫోన్ చేస్తుంది. జీవన నుండి ఫోన్ రావడంతో ఇందుమతి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి జీవన, నేను కాస్త అర్జెంట్ పని మీద ఉన్నాను, తర్వాత చేస్తాను అనగానే అప్పుడు జీవన, లేదు పెద్దమ్మ, ఇది ముఖ్యమైన విషయం,
నీతో చెప్పాలి అని చెప్పి అనగానే ఇక ఇందుమతి చెప్పవే ఏంటా ముఖ్యమైన విషయం అనేసరికి ఇక జీవన చూడు పెద్దమ్మా, ఆ ఆదిత్య ఆనంది ఇద్దరూ చాలా బాధపడుతున్నారు. ఒక్క పూట భోజనం తినే పరిస్థితుల్లో కూడా వాళ్ళు లేరు అని అనగానే ఇక ఇందుమతి ఏంటే ఏం మాట్లాడుతున్నావు, పిచ్చి పిచ్చిగా ఉందా? ఆదిత్య కార్ డ్రైవ్ చేస్తున్నాడు, ఆనంది జాబ్ చేస్తుంది, అలాంటి వాళ్ళకి ఏం లోటు ఉంటుందే అనగానే అప్పుడు జీవన అవును పెద్దమ్మ, ఆదిత్య బావగారి కారు ఓనర్ లాక్కునేలా నేనే చేశాను. ఆనంది జాబ్ పోవడానికి కారణం కూడా నేనే. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఉద్యోగం పోయింది, ఏమీ చెయ్యలేక ఇంట్లో సరుకులు తెచ్చుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అందుకే చైతన్య ఈరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని నిజాలు తెలుసుకున్నాడు. అది మా మావయ్యకి చెప్తూ ఉంటే చాటుగా నేను విన్నాను అని జీవన అనగానే ఆ మాటలు విన్న ఇందుమతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ బాధపడడం కాదే, వాళ్ళిద్దరూ శాశ్వతంగా ఈ లోకాన్ని వదిలే వెళ్ళిపోవాలి అని ఇందుమతి అంటూ ఉంటుంది. ఇక ఇందుమతి వసే జీవన ముందు నీ గురించి ఆలోచించవే, మనం ఇద్దరం కలిసి ఆ తాండవంని చంపేశాము. ఆ ఆనంది ఎలాంటిదో మనకు తెలుసు కదా, ఒకవేళ మన గురించి నిజం బయటపడిందనుకో చూడు, మనం చిప్పకూడు తినాలి. ఆ భయం కూడా కాస్త లేకుండా మళ్ళీ ఇలా మాట్లాడడం మంచిది కాదు. ఎవరైనా వింటే మాత్రం మన నిజ స్వరూపం వాళ్ళకి తెలిసిపోతుంది అని ఇందుమతి అనగానే అప్పుడు జీవన పెద్దమ్మ ఇక్కడ ఎవరూ లేరు, అందుకే మీతో ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నాను అని జీవన ఇందుమతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న సునంద జీవన మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, తాండవం చంపింది జీవన ఇందుమతినా? అంతేకాకుండా ఆదిత్య కార్ ఓనర్ లాక్కునేలా చేసింది జీవన. ఆనంది ఉద్యోగం పోవడానికి కారణం ఈ జీవనే. ఈ అన్ని తప్పులు చేస్తూ ఏమీ తెలియనట్టు ఈ ఇంట్లో తను సంతోషంగా ఉంటుంది. ఏమీ తెలియని ఆనంది ఆదిత్య ఇద్దరు బయటికి వెళ్ళి బాధపడుతున్నారా? ఈ జీవన సంగతి ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక సునంద తన దగ్గర ఉన్న ఫోన్ తీసి జీవన మాట్లాడుతున్న మాటలన్నీ రికార్డ్ చేస్తుంది. ఇక ఇంతలో హాల్లోకి వెళ్ళి ఏమండి చైతన్య అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఏంటమ్మా ఏం జరిగింది అనగానే అప్పుడు సునంద ఒరే చైతన్య, ఇన్ని రోజులు ఈ జీవన ఎంతో మంచిదనుకున్నాను, రాను మీదికి మంచిలా నటిస్తూ లోపట మాత్రం అందరినీ బాధ పెడుతుందిరా అనగానే అప్పుడు చైతన్యకి శశికాంత్కి ఏమీ అర్థం కాదు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, తనిప్పుడు ఏం చేసింది అనగానే అప్పుడు సునంద ఒరేయ్ ఆ తాండవం చంపింది ఎవరో కాదురా, నీ భార్య జీవన, ఆ ఇందుమతి. అంతేకాదు ఆదిత్య ఆనంది లవ్ జాబ్ పోవడానికి కారణం కూడా ఈ జీవనే. ఇవన్నీ ఫోన్లో ఇందుమతితో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాన్రా అనగానే అప్పుడు జీవన లేదు, నేను ఏ తప్పు చేయలేదు, కావాలనే అత్తయ్య నా మీద కక్ష కట్టి ఇలా చెప్తుంది అని జీవన అంటుంది. ఆ మాటలు విన్న సునంద మాత్రం చాలా కోపంగా ఒరే తను మాట్లాడిన మాటలన్నీ నేను విన్నా కూడా చెప్పినా కూడా అది అబద్ధమని చెప్తుంది. అందుకే తను ముందు చూపుగా నేను వీడియో తీశాను, ఒక్కసారి ఈ వీడియో చూడరా అని చెప్పి ఇక సునంద ఆ వీడియోని చైతన్యకి ఇస్తుంది. ఇక అది చూసిన చైతన్య ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే ఎన్ని రోజులు ఈ ఇంట్లో తింటూ, ఈ ఇంటి కూడు తింటూ, ఈ ఇంటికే నాశనం చెయ్యాలని చూస్తావా? మా అన్నయ్య వదిన ఎంత మంచివాళ్ళో నీకు తెలుసు, కానీ అలాంటి వాళ్ళని ఇంతలా బాధ పెడతామని అస్సలు అనుకోలేదు. అంతేకాదు తాండవం చంపి ఆ కార్ డిక్కీలో అతని శవం పెట్టి మా అన్నయ్యే ఆ హత్య చేశాడని, మా అన్నయ్యని జైలుకు పంపించాలని చూసింది ఈ జీవననా? చూడు మమ్మీ, ఈ జీవన ఎన్నో తప్పులు చేసింది, కానీ మనమందరం తనని క్షమించి ఈ ఇంట్లో ఉంచాం. కానీ ఇలాంటి జీవనే ఈ ఇంట్లో స్థానం ఉంది. కానీ ఏ తప్పు చెయ్యని అన్నా వదినల్ని ఎందుకు మమ్మీ ఇంట్లో నుంచి పంపించేశావు? చూడు, ఈ జీవనని మెడ పట్టుకొని బయటికి గెంటేసేయ్ అని చైతన్య అంటాడు. ఆ మాటలు విన్న జీవన చాలా బాధపడుతూ ఏంటి చైతన్య
ఏం మాట్లాడుతున్నా? నేను మెడ పట్టుకొని బయటికి గెంటేయడమేంటి అనగానే అప్పుడు చైతన్య, మరి తప్పు చేసిన వాళ్ళని మెడ పట్టుకొని బయటికి గెంటేయక ఇంకా వాళ్ళు చెప్పే అబద్ధాలు విని మేము మోసపోవాలనుకుంటున్నామా? మమ్మీ ఇంకా చూస్తావేంటి అనగానే ఇక సునంద చాలా కోపంగా జీవన దగ్గరికి వచ్చి, ఏంటి జీవన, నిన్ను ఒక కోడల్లా కాకుండా కూతుర్లా చూశాను, అలాంటి మమ్మల్ని ఇంతలా మోసం చేస్తావా? ఆనంది ఆదిత్యాల్ని శాశ్వతంగా విడిదీయడం కోసం వాళ్ళిద్దరు ప్రాణాలు తీయడానికైనా వెనకాడలేదా? చి, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి ఇక సునంద చాలా కోపంగా జీవన చెంప పగలగొడుతుంది. ఇక వెంటనే జీవన మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. అప్పుడు జీవన, అత్తయ్య ఇక ఎప్పుడు ఏ తప్పు చెయ్యను, ఇదొక్కసారి నా తప్పుని మన్నించండి అని అంటూ ఉంటే అప్పుడు సునంద మాత్రం, చూడు, నీ మాయ మాటలు నమ్మి ఆనందిని తప్పుగా అర్థం చేసుకున్నాం. నీ మాటల వల్లే ఆనందిని అలా బయటికి గెంటేయవలసి వచ్చింది. వెంటనే నేను ఆనంది దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పి ఆనంది ఆదిత్యాని ఇంటికి తీసుకొచ్చేస్తాను అని ఇక సునంద చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏంటండి అలా చూస్తున్నారేంటి, వెళ్దాం పదండి, వెంటనే మనం ఆనంది ఆదిత్యల్ని ఇంటికి తీసుకొచ్చేద్దాం అని చెప్పి ఇక శశికాంత్, చైతన్య, సునంద ముగ్గురు కలిసి ఆనంది ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోనే సునంద ఆనంది దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆనంది అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న ఆనంది సునందాని చూసి చాలా సంతోషపడుతూ, అత్తయ్య మీరు మా ఇంటికి రావడమా, రండి కూర్చోండి అంటూ ఉంటే అప్పుడు సునంద, అమ్మ ఆనంది, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. చూడు, నువ్వు ఏ తప్పు చేయకపోయినా ఆ జీవన మాటలు విని మోసపోయి నువ్వే తప్పు చేశావని నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశామమ్మా, నన్ను క్షమించు అని చెప్పి ఇక సునంద ఆనందికి క్షమాపణ చెప్తుంది. ఇక అది చూసిన ఆనంది, ఏంటత్తయ్య మీరు నాకు క్షమాపణ చెప్పడమేంటి, కావాలనే ఆ జీవన ఇందుమతి ఇద్దరూ కలిసి మమ్మల్ని శాశ్వతంగా దూరం చెయ్యాలని చూస్తున్నారు. అందుకే మా ఉద్యోగాలు కూడా పోయేలా చేశారు. అంతేకాదు ఆ తాండవం చంపి ఆ శవాన్ని కారుడిక్కిలో పెట్టి ఆదిత్య గారిని అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని చూసింది ఈ జీవనే. అన్నీ నాకు ముందే తెలుసు. కానీ జీవన నా చెల్లెల్లాంటిది. అందుకే తన జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని నేను ఎన్ని రోజులు ఓపిక పెట్టాను. కానీ ఇప్పటి నుండి ఆ జీవనని నేను ఏం చేస్తానో చూడు అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా జీవన ఇందుమతి మాటలు చాటుగా విని అలా నిజస్వరూపం తెలుసుకొని జీవన చెంప పగలగొట్టి బయటికి గెంటేసిన సునంద షాక్లో ఇందుమతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.